చేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్న రేణుకాదేవి గారికి సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన సభకు వచ్చేసిన స్టాఫ్ మెంబర్స్కి, ఏజెంట్ మిత్రులకు, డెవలప్మెంట్ ఆఫీసర్లకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ సమావేశం స్వాగతం పలుకుతూ ముందుగా ఈ సమావేశానికి మా బ్రాంచ్ మేనేజర్ గారైన జియావుల్లా గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి, మన చీఫ్ గెస్ట్ అయిన రేణుకాదేవి గారిని కూడా ఈ సమావేశంలో అలాగే వారి భాగస్వామి అయిన వారి హస్బెండ్ అయిన సీతారామయ్య గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. రేణుకాదేవి గారు ఎల్ఐసిలో దాదాపు 3.5 దశాబ్దాలు పనిచేయడం జరిగింది. అసిస్టెంట్గా రిక్రూట్ అయ్యి హెచ్ఏగా ప్రమోషన్ తీసుకుని ఏఏఓగా ఉయ్యూరు బ్రాంచ్ నుండి మన బ్రాంచ్కి రావడం జరిగింది. దాదాపు మన బ్రాంచ్లో 8.5 సంవత్సరాలు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే సింగిల్ విండోలో కానీ దాదాపు 8.5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మేడం గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఒక రకంగా ఆఫీసర్ అని చెప్పడం కన్నా మన ఇంట్లో మనిషిలాగా మనం భావించవచ్చు. అంటే మన ఇంట్లో ఒక మదర్ లాగా, ఒక సిస్టర్ లాగా ఉండేవారు. ఎప్పుడూ ఆవిడ ఒక ఏవోగా కనపడేవారు కాదు. ఆవిడ ఉన్న గొప్పతనం అంటే ఆవిడ ఒక ఏవో అని మర్చిపోయి మనల్ని ఆవిడే విష్ చేసేవారు. ఉదయం రాగానే నమస్కారం రత్నారావు గారు, నమస్కారం అండి రంగా గారు అంటే ఇట్లా ఆవిడే విష్ చేసేవారు. ఎవరంటే వయసు వాళ్ళకి నమస్కారం పెట్టాలంటూ ఏదో సరదాగా చాలా అందరితో కలుపుకోలుగా, అందరిలో ఒకరుగా చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆఫీస్కి రావడం ఒక 5 నిమిషాలు లేట్ అయినా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా లేటుగా వెళ్ళేవాళ్ళు. అంటే ఆ సీట్లో ఉన్న వర్క్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళటం జరిగేది. మేడం గారు వాళ్ళ పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి డాక్టర్లు చేయడం, అనేక ఇబ్బందులు పడినప్పటికీ ఎంత పరంగా కూడా చివరిలో చాలా ఇబ్బంది పడ్డారు. కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇద్దరు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఫేస్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా కూడా ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఎక్కడ మనిషి ఎక్కడ తన ముఖంలో ఎక్కడ చిరునవ్వు తొలగించకుండా, ఆ చిరాకు ఎవరి మీద చూపించకుండా, నాకు తెలిసి ఆవిడ ఒక రకంగా శాంతిమూర్తి. ఎప్పుడు ఎవరిని కోపట్టడం కానీ, ఎప్పుడో ఒక్కసారి ఏదో 365 రోజుల్లో ఒక చదువు అంటే ఆ తర్వాత మళ్ళీ ఆవిడే రిలీజ్ అయ్యి ఏదో పొరపాటు ఏదో అయిందిలేండి అంటారు తప్ప తన పిల్లల్లాగా, తన కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని తన పిల్లల్లాగా భావించేవారు. చాలా కలుపుకోలుగా ఉండేవారు. ఎటువంటి మొహమాటం లేకుండా చక్కగా అందరితో పాటు తన అందరినీ పలకరించి హ్యాపీగా యాక్టివ్గా ఉండి ఆవిడ ఈ విధంగా రిటైర్ అవ్వడం అంటే ఉద్యోగంలో చేరిన రోజునే మన రిటైర్మెంట్ కూడా నిర్ణయించడం జరుగుతుంది. మనం ఏ రోజైతే ఎల్ఐసిలో కూడా ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవుతామో ఆ రోజే మనకి రిటైర్మెంట్ డేట్ తెలుస్తుంది. ఒక రకంగా ఆవిడ రిటైర్ అవ్వడం సంతోషంగాను, ఒక రకంగా మళ్ళీ ఆవిడ మనం పలకరించేవాళ్ళు లేరు. ముందు మనం పలకరిస్తాం ఎవరినైనా సాధారణంగా, ఆవిడ రోజు వచ్చి మళ్ళీ పలకరిస్తారు, అందరినీ పలకరిస్తారు పేరు పేరున. మరి ఆవిడ లేకపోవడం ఒక రకంగా బాధాకరమైన, రిటైర్మెంట్ తప్పదు కాబట్టి ఆవిడ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోవాలని, ఆవిడకి ఆయురారోగ్యాల భగవంతుడు ఇవ్వాలని, వారు వారి కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతో తోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రాంచ్ మేనేజర్ గురించి ఈరోజు మన బ్రాంచ్కి పెద్దమ్మ గారే రేణుకాదేవి గారు రిటైర్మెంట్ చెప్పాలంటే చాలాసార్లు మేడం గారితో చెప్పడం జరిగింది. మీరు వచ్చి కూర్చొని చాలా అసలు ఏం అవసరంలా, అంటే ఆమె వచ్చారంటే కూర్చుంటే చాలు, పనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనకి ఎప్పుడు కూడా పిఎస్లో చాలా చక్కగా ఎదుటి వాళ్ళని చాలా చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేసి వాళ్ళ పని చేసి పంపించేవాళ్ళు. చాలా చక్కగా అంటే హ్యూమన్ రిలేషన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేసేవాళ్ళు. అది చాలాసార్లు చెప్పడం జరిగింది. మేడం గారు మీరు వచ్చి జస్ట్ కూర్చొని చాలు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అలాగే ఎంతమంది కాల్స్ ఇవ్వడం వచ్చినా సరే చక్కగా వాళ్ళని రిసీవ్ చేసుకొని ప్రాబ్లం అంటే రకరకాల కాల్స్ ఇవ్వడం, రకరకాల పనులతో రకరకాల కూర్చొని చాలా అలాగా చాలా ఇది మేడం రేణుకాదేవి అనే బదులు మాతా రేణుకాదేవి అంటాము.
అని అంత కోపంగా వచ్చిన వ్యక్తి అయినా కూడా సరే కూర్చొని మాట్లాడితే 2 సార్లు మాట్లాడితే సాటిస్ఫై అయిపోతాడు. అంత చక్కగా అంటే ఆల్ షోల్డర్స్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్ షోల్డర్స్ దగ్గర నుంచి అలాగే ఉంది, టైమింగ్ కూడా అలాగే ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఆ విధంగా వచ్చిన వాళ్ళని చక్కగా సాటిస్ఫై చేసి పంపించిన మేడం గారు ఒక్కసారి 35 ఇప్పుడే 89లో జాయిన్ అయ్యారు అసిస్టెంట్గా. ఇప్పుడు 36 సంవత్సరాలు టోటల్గా కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో మంచి పొజిషన్లో రిటైర్ అవుతున్నారు. అంతేకాకుండా రిటైర్మెంట్ కార్పొరేషన్ 89 అంటే జస్ట్ ఇంకా అప్పుడు మోనోపోలీలో ఉంది. తర్వాత ఛాలెంజెస్ వచ్చినాయి. ఛాలెంజ్ వచ్చి మంచి ఉన్నత స్థాయి ఉచ్చ స్థాయి కార్పొరేషన్లో మొత్తం చిన్న స్థాయి నుంచి చూశారు, ఉచ్చ స్థాయి చూశారు, ఉన్నత స్థాయి చూశారు. ఉన్నత స్థాయి చూసి ఇప్పుడు రిటైర్మెంట్ 89లో ఉన్నప్పుడు కార్పొరేషన్ చాలా తక్కువ పొజిషన్లో తక్కువ బ్రాంచెస్లో ఉంటుంది. తర్వాత సర్వీసెస్ కార్పొరేషన్ని ఉపయోగించుతూ కార్పొరేషన్కి పెరగడంలో దోహదం చేయడం జరిగింది. అదే మేడం గారికి పిల్లలు కూడా చక్కగా వెల్ సెటిల్డ్ అందరూ కూడా అంటే ఇంత ఫర్దర్గా రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు కావాల్సింది అదే కదా, పిల్లలు వెల్ సెటిల్డ్ అయితే ఇది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ మేడం గారు కూడా పిల్లలందరూ కూడా వెల్ సెటిల్డ్ పక్క డాక్టర్స్ కొడుకుకోవడం అందరూ కూడా డాక్టర్స్, అది కూడా మనకి ఇంపార్టెంట్. పదవీ విరమణ మేడం గారికి అయితే పదవీ విరమణ కానీ పెదవీ విరమణ గారు మాట్లాడచ్చు, చాలా చక్కగా కౌన్సిలింగ్ చేస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు. పదవీ విరమణ కాదు, ఇంకోటి రిటైర్మెంట్ నథింగ్ బట్ నెక్స్ట్ ఒక టైప్ ఆఫ్ మ్యారేజ్ ఒక స్టేజ్ వస్తే రిటైర్మెంట్ ఒక స్టేజ్. అంటే మనం కొత్త ఇంట్లోకి ఎలా వెళ్తామో రిటైర్మెంట్ అయిన తర్వాత మన సిస్టమ్స్ అని మారుతాయి. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ చాలా చక్కగా హెల్దీగా ఇన్ ఫ్యూచర్ కూడా చాలా బాగా రిటైర్మెంట్ టైం చాలా చక్కగా హెల్దీగా జరగాలని, తర్వాత పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అష్టైశ్వర్యాలు కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడ ఏఓ నుండి ఏఓగా వెళ్ళడానికి ఈనాటి ముఖ్యమంత్రి మేడం రేణుకాదేవి గారు సందర్భంగా డెవలప్మెంట్ సాయంత్రం గుడ్ ఈవినింగ్ ఆల్. మేడం గారు యాక్చువల్గా మనకి పాత తరానికి కొత్త తరానికి ఒక బాధ మిస్ అవుతుంటాయి మేడం గారు రిటైర్మెంట్ అయితే. ఎందుకంటే పాత తరం కస్టమర్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించాలి దాని మీద చాలా తాపత్రయపడి అంటే మేడం గారు మనకు వచ్చిన పనిని చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడు మీకు పాత తరానికి ఈ తరానికి ప్రజెంట్ తరానికి తేడా ఏంటంటే చాలా దాటి ఉంది. ప్రజెంట్ తరానికి చాలా వచ్చు సబ్జెక్టు, కానీ ఎక్కడ సంతకం పెడితే ఏమైపోద్ది అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మేడం గారు అలా కాదు, తనకు ఎంతవరకు వచ్చో అంతవరకు ఎగ్జిక్యూట్ చేసేవాడు. సంతకం పెట్టాల్సిన సంతకం పెట్టేసేవాడు అంతే, నో డౌట్, దాంట్లో ఏం భయపడతారు. ఇప్పుడు కొత్తకి ఏంటంటే కస్టమర్ వచ్చాడు, వీడు ఎందుకు వచ్చాడు రా బాబు, వీడు వచ్చాడు, వీడు ఏం అడుగుతాడు. మేడం గారు మనకి అబ్జర్వ్ చేసినానండి, ఎవరు వస్తే ఫస్ట్ అది యాక్చువల్గా మన క్లాస్ 3 అసిస్టెంట్ సబ్స్టాఫ్ ఎవరైనా సరే ముందు ఆఫర్ సీట్ ఫ్రంట్ ఆఫ్ ఆవిడ ముందు సీట్ ఫ్రంట్ కూర్చోండి అంటది. అంతా అసలు చాలా చక్కటి, నేను చాలా హెచ్ఆర్టీ ఓటీలో కూడా చెప్పారు, దానికి చెప్తానో తెలియదు. మేడం గారు ఎవరు వచ్చినా సరే ముందు కూర్చోండి సార్, కూర్చోండి. అలాగే ఆవిడ ఎవరైనా సరే పక్కన గారు లేకుండా పలకరించారు సార్, మ్యాక్సిమం పలకరించారు. మనకు వయసు వచ్చిన వాళ్ళైనా సరే వాసుగా రండి, నాకు ఏదో ఒకటి గారు పెట్టి పలకరిస్తాం అనేది పెద్దలు నేర్పిన సంస్కారం మేడం గారు. అలాగే చెప్పాలంటే ఈ మధ్య జాయింట్ ఫ్యామిలీస్ మనం చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు చూడాలి. రేణుకాదేవి గారి ఫ్యామిలీ చూస్తే నాకు అర్థం చేశాను. జాయింట్ ఫ్యామిలీ, ఆవిడకి 2 పిల్లలు అయితే ఆ ఇంట్లో 6 పిల్లలు పెరిగారు చూసుకోవాలి.
అది చాలు. అది ఆవిడ గొప్పతనాన్ని అంత మించి ఇప్పుడు మన ఇంట్లో మన సిస్టర్ల అబ్బాయో మన అన్నగారి అబ్బాయో 2 రోజులు ఉంటే చాలు. మన ఇంట్లో సందర్భాలు ఎలా ఉంటాయో ప్రపంచానికి తెలుసు. ఇటువంటి విషయంలో కూడా అంటే మనకి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ లేదు. మేడం గారు ఫైనాన్షియల్ డెఫ్నెస్ ఉన్నా కూడా వాళ్ళ ఇంకా అంతమంది పెంచారంటే ఆవిడ సంస్కారం ఆవిడ పెద్దల ద్వారా వచ్చిందని నేను బాగా నమ్ముతున్నాను. అలాగే ఆవిడ చెప్తే అందరూ మమ్మీ అంటున్నాడు. ఒకసారి నేను ఆవిడ ఇద్దరు మమ్మీ అంత సరే మాటలు అంత అంటే అంత చనువుగా మన ఎవరు పడితే వాళ్ళు అనలేము. ఇక్కడ జాయింట్ మమ్మీ అనగలిగాను అంటే ఆవిడ చూడగలిగితే తప్ప మన అంత సంస్కారం చూడగలిగితే తప్ప ఆవిడ చక్కగా సర్వీస్ మాత్రం ఆవిడకి తెలిసినంత వరకు ఆవిడ ఇచ్చేంత సర్వీస్ బాగా ఇచ్చారు నేను నమ్ముతున్నాను. అలాగే నవాద్యత అవుతుంది. వీటైతే ఏంటంటే అందరికి భోజనం మీద అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటాడు. మేడం గారికి అంత మంచి జరగాలని చెప్పి పిల్లలు బాగుండాలని చెప్పి మాగారు యాక్చువల్గా మేడం పెద్ద ఐడియా 5-6 years నుంచి మేడం చాలా క్లోజ్గా ఉంటుంది. మేడం ఏంటంటే ఇప్పుడు కూడా నవ్వుతూ ప్రతి ఒక్కరికి కూడా కష్టం చెప్పా కూడా ఒక ఆర్టిస్ట్ కేటగిరీలో కూడా వాళ్ళకి అసలు ఇప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే మేము చాలా ఫీల్గా అడిగేవాళ్ళము. అట్ ది సేమ్ టైం ఆవిడకి మమ్మల్ని కూడా అంతే ఇదిగా ఏంటంటే ఎంత పోయినా కూడా ఎంత ఎందుకు అంతే వృద్ధిగా ఉండడం అనేది ఆవిడ నుంచి చూసి తెచ్చుకున్నాం సార్. అట్ ది సేమ్ టైం మేము ఫ్యూచర్లో కూడా మాకు మీరు ఏదైతే చెప్పారో మాకు సో ఎన్ఎఫ్ఐ అడుగుతాం అందరితో కూడా మీకు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఈరోజు మా యువసిస్ట్ రేణుకాదేవి రిటైర్మెంట్. ఈ రిటైర్మెంట్ ఇలా ఉంటుందని 2 ఏళ్ళ క్రితమే డిజైన్ చేసుకున్నారు. యాక్చువల్లీ ప్రతిరోజు పాపం ఇంకా 2 years ఉందండి, ఇంకా 1.5 years ఉందండి. మేడంతో నాకైతే కొద్దిగా ఎక్కువ అటాచ్మెంట్ ఉందని చెప్పొచ్చు. మా ఆఫీసర్స్ ముగ్గురు బాగా క్లోజ్గా ఉంటాము. అందరూ పాపం మేడం చాలా అందరూ చెప్పినట్టుగా అందరూ చెప్పిన పాయింట్లో ఒక్క పాయింట్ కూడా కోల్పోదు అసలు ఉంటుంది. షీ ఈజ్ సచ్ ఏ పర్సన్ లైక్ దట్. బట్ మేడం ఎమోషనల్ కావద్దు, మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడూ నవ్వుతూ సమాధానం చెప్తారండి ఎవరికైనా కూడా. వ్యక్తి చక్కగా ఈరోజు రిటైర్ అవుతున్నారు, హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. చక్కగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో హాయిగా ఉండాలని, సార్ మేడం హ్యాపీగా ఉండాలని, వాళ్ళ పిల్లలందరూ బాగా మేడంకి సార్ని చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. మేడం గారు ఈ విషయాన్ని సార్ మాకు మేడం గారు ఇక్కడ చేసి పెట్టండి, వెళ్ళిపోయి మేడం నందనలో నేను చేసి పెట్టేస్తానని ఒక నెంబర్ 1 మేడం గారు ఇవాళ రిటైర్ అవుతున్నారంటే నాకు చాలా బాధ. అంటే సిస్టమ్ ప్రకారంగా తప్పదు కాబట్టి ఏజ్ బిట్వీన్ 60 అవ్వగానే సర్వీస్ చేసినంత వరకు నెంబర్ 1గా సర్వీస్ చేశారు. దానికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సభాధ్యక్షులు మన గాంధీ గారు, సభ ముందు ఆశీనులై ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు, ఈనాటి ముఖ్య అతిథి, మన ఆత్మీయ అతిథి, మనందరికీ నేను అక్కయ్య అంటూ ఉంటాను. యాక్చువల్గా నేను ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వెళ్ళేటప్పుడు మా పెద్దక్కయ్య గారు అని చెప్పేసి ఆఫీస్లో వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాను. ఆవిడే గుర్తు చేసింది అసలు మీ పెద్దక్కయ్య గారు రిటైర్ అవుతారంటే అవునని చెప్పాను. కాబట్టి మన అందరూ చెప్పినట్టు నిజంగా ఒక ఇంట్లో ఒక పెద్ద బ్రాంచ్లో ఒక పెద్ద, నేను ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు కూడా మా పెద్దక్కయ్య గారనే సంబోధిస్తాను. ఆ విధంగానే నేను కొంచెం చదువుకో కూడా ఆ విధంగానే తీసుకుంటాను. ఆవిడ గురించి చెప్పాలంటే మనం నందిస్తున్న ఒక ఆస్పెక్ట్ చెప్తే నేను ఇంకో ఆస్పెక్ట్ చెప్తాను. ఆవిడ ఒక మన పాలసీ హోల్డర్ ఎంత ఇసుక్కుని ఎంత ఇసిగి వేసారిపోయిన స్థితిలో వచ్చినప్పటికి కూడా
ముందు కూర్చోండి అని చెప్తే చక్కగా బాగా అరిసేవాడు కూడా కూర్చుండిపోయి నేనేం మాట్లాడలేని అతని దగ్గర ఏమి డైలాగులే ఉండవు, ఇలా చూస్తూ ఉంటాడు. నందు ఏదో తీసిస్తారా అలా చూస్తూ ఉంటాడు, ఆ విధంగా చూస్తూ ఉంటారు. నెమ్మదిగా ఇప్పుడు మీ సమస్య ఏంటండి అని ఒకటి ముందు ఒక మాట ఉంటే చాలు. ఆ తర్వాత వచ్చిన సమస్యని మర్చిపోయి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఏ ఊరు, ఏ వీధి నుంచి మొదలు పెడతారు. నిజంగా మన పాలసీ హోల్డర్స్ కావాల్సింది అదే, మన పాలసీ హోల్డర్స్ కోరుకునేది కూడా అదే, మన జడ్టీసీలో చెప్పేది కూడా అదే. వీ హ్యావ్ టు రిసీవ్ ది పాలసీ హోల్డర్స్ విత్ స్మైలింగ్ ఫేస్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఆఫర్ ది చైర్, తర్వాతే మనం పని చేయాలి. మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఏ విధంగా గౌరవిస్తామో మన సంస్థ కూడా ఒక ఇంటిగా భావించి మన సంస్థకి వచ్చే ప్రతి పాలసీ హోల్డరు మన అతిథి కింద లెక్కే అదే విధంగా భావించి ఆవిడ చెప్పే సమాధానం, ఆవిడ తీసుకునే స్వాగతం పలికే విధానం నిజంగా అనిర్వచనీయం. ఈ సందర్భంగా నా నుండి జనరల్గా మీరు కవిత ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి సోదరీమణి రేణుకాదేవి గారు, నా పెద్దక్కయ్య గారు, మీరు మీ కుటుంబానికి అండదండ కొండంత ఆత్మబలం, మీరు మీ కుటుంబానికి అండదండ కొండంత ఆత్మబలం, కోరుకున్న వారికి అనిర్వచనీయమైన ఆప్యాయతను పంచే మాతృమూర్తి. అందుకే మనం నందుకు చెప్పినట్టు వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉజ్వలమైన స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అంతకంటే కావాల్సింది ఒక స్త్రీమూర్తికి అంతకంటే కావాల్సింది ఏం లేదు. మీ వ్యక్తిత్వం మీ వంశానికి భూషణం. నిజంగా మన నందు చెప్పినట్టు ఒక వ్యక్తిని ఆ విధంగా ఆప్యాయతతో గౌరవించడం అనేది, తర్వాత వాసు చెప్పాడు, ఆ విధంగా గౌరవించడం అనేది సంస్కారం ద్వారా జన్మతః రావాలి తప్ప ఒక వ్యక్తిని చూసి నేర్చుకుంటే రాదు. మన చుట్టూ చాలామంది మంచివాళ్ళు ఉంటారు, అలా అని చెప్పేసి అందరూ మంచివాళ్ళుగా మారిపోవాలిగా, అలా జరగదు, ఎప్పుడు జరగదు, జన్మతః రావాలి. మీ వంశానికి భూషణం కనిపించని ఓ కీర్తి కిరీటం, ఆవిడ వంశానికి ఓ కీర్తి కిరీటం. మీ మాట, ఆవిడ మాట వినేవారికి మధురమైన పాట, వినేవారికి మధురమైన పాట, కోరుకునే వారికి మాధుర్యాన్ని అందించే పాట. పాలసీ హోల్డర్ ఎంత కష్టం వచ్చినప్పటికి కూడా ఈరోజు లోన్ కావాలని ఎట్టి పరిస్థితుల్లో అని చాలా భాగ్యం నేను చాలా ఇబ్బందులో ఉన్నానని అప్పుడు కూడా ఎవరూ లేకపోయినప్పటికీ 4 మాటలు చెప్తే సర్లేండి నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాబట్టి కోరుకునే వారికి మాధుర్యాన్ని అందించే పాట. మీ సేవా గుణం ఆదర్శం ఎంతో మందికి, ఆచరణీయం మరి ఎంతో మందికి. ఆవిడ చూసి ఇప్పుడే జ్ఞానశ్రీ గారు చెప్పారు, ఎంతో ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకుంటే వచ్చేది కాదు, అది మనం ఆచరించాలి. 3.5 దశాబ్దాల సేవతో జీవిత బీమా తల్లి మురిసిపోయింది, కన్న తల్లి మైమరిచిపోయింది. మీ శేష జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతూ నిత్యం అందరి క్షేమం కోరుతూ ఆవిడ అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఆ హృదయం ఉండే వాళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అది అనుభవించే వాళ్ళకి తెలుసు. నిత్యం అందరి క్షేమం కోరుతూ మీరు ఆరోగ్యంగాను ఆనందంగాను తోడుగా ఉండే మీ శ్రీవారితో ప్రేమను పంచే తనువులతో ఆప్యాయతను నింపే మనవళ్లతో మనవరాళ్లతో నిండు 100 ఏళ్ళు మీకున్న భక్తి భావాలే మిమ్మల్ని సేవ సదా సంరక్షిస్తూ ఉండాలని కోరుతూ సదా మీ సోదర ప్రేమను కోరి ఆశించే మీ నాయకుడు. థ్యాంక్ యూ. దీని వెనుకంతా చుట్టుప్రక్కల పోతా ఉంటుంది, తుఫాను గాలులు అన్నీ వస్తూ ఉంటాయంటే బ్యాంక్స్ అనమాట. అవన్నీ తుఫాన్లు, కానీ ఎల్ఐసి ఆదుకున్నట్టుగా అవేమి ఆదుకోలేవు. అలాంటి తుఫానికి ఆరిపోకుండా ఉండాలని చేతులు అడ్డం పెట్టి దీపాన్ని ఆపుతూ ఉండేటువంటి సిగ్నల్ ఉంటుంది ఎల్ఐసికి. అంటే ఆ రోజుల్లో డిజైన్ చేశారు. నేను ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ న్యూఢిల్లీలో పివి నరసింహారావు గారు పనిచేశాను. ఎల్ఐసి బిల్డింగ్ ఉంటుంది, అది న్యూఢిల్లీలో అద్భుతమైన బిల్డింగ్. మీలో చాలా మంది చూసుంటారు. మరి ఆ బిల్డింగ్ చూస్తేనే ఒక విధంగా అరే ఎల్ఐసి రాయగలగా అలా చూస్తాం. బిల్డింగ్ పెద్దది బిల్డింగ్, ఏ బ్యాంక్కి ఏటికి కూడా ఉండదు, బ్రహ్మాండమైన బిల్డింగ్ అనమాట న్యూఢిల్లీలో. కానీ ఈ రోజుల్లో రాను రాను ఎల్ఐసి అనేది ఎలాంటిదంటే నెయ్యి లాంటిది.
నెయ్యి రావాలంటే ఎలా చేయాలా? పాలు ఉంటాయి, పాలు కనపడతాయి. పాలు కనపడంగానే వాటిని ఉడికించాలా, వాటి తోడు పెట్టాలా, పెరుగైన తర్వాత కాయాలా, కాసిన తర్వాత నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర పద్మావతి తల్లి, పద్మావతి తల్లి వెంకటేశ్వర స్వామి భార్య గారు, వారికి సోది చెప్పడానికి వచ్చింది ఎరుకల సాంగ్. లోపలికి మహారాజ్యం లోపలికి వెళ్ళిపోయి యువరానికి సోది చెప్పింది ఎరుకల సాంగ్. మా క్యాస్ట్ ఏకల్లో కూడా మా క్యాస్ట్ ఏమంటే వీ ఫీల్ గ్రేట్ అబౌట్ ద కమ్యూనిటీ. దాంట్లో ఆడికొచ్చి మా చెల్లెలు మా కమ్యూనిటీలో ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసి ఏదో 4 మాటలు చెప్పడానికి నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. రేణుకాదేవి గారు 2 years నాతో పాటు చేసే అవకాశం నాకు కలిగింది. 2 హోదాల్లో పనిచేశారు. డబల్ ఏ హోదా పనిచేశారు, ఏవో కింద కూడా పనిచేశారు. 2 హోదాల్లో పనిచేశారు. మీకు అందరికీ తెలియదు ఏంటంటే ఆవిడ ఒక డ్యూటీకే చేశారని అనుకుంటారు, కానీ 5:30 తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎదురుకుండా పెట్టుకొని 2వ డ్యూటీ కూడా చేశారండి. అది మాత్రం నిజంగా ఏ ఒక్కరోజు కూడా ఎంత సపోర్ట్ ఇవ్వగలిగే హస్బెండ్ దొరకడం మేడం గారి అదృష్టం అండి. నిజంగా అదృష్టం ఉంటుంది. ఏ ఒక్కరోజు తప్పలేదు. 5:30కి ఆవిడ ఎదురుకుండా కూర్చొని అయ్యేంత వరకు కూడా ఒక్కొక్కప్పుడు సాయంత్రం కూడా టిఫిన్ కూడా ఆవిడ ఆఫీస్కి తెప్పించుకొని తిని మళ్ళీ కంటిన్యూ చేసేవారు. నిజంగా అది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేడం గారిలో చూసింది ఏంటంటే ఏ ఒక్క సమస్య కూడా కస్టమర్ని కూడా ఆవిడ దాటి డిపార్ట్మెంట్ దాటి ఛాంబర్లోకి ఎప్పుడు రానిచ్చేవారు. అది ఎంత కష్టమైన పరిస్థితి కూడా తర్వాత సాయంత్రం కూడా వచ్చేవారు. సార్ ఇది పాలసీ బాండ్లు పెండింగ్ ఆగిపోయిందండి, పాలసీ బాండ్ల కోసం కష్టం ఏజెంట్ అడుగుతున్నారండి, డూప్లికేట్ పాలసీ బాండ్ల గురించి ఏం చేద్దామండి. ఇట్లాగా ఏంటంటే అప్పటికి మాత్రం సమస్యని ఆ కస్టమర్ని సాటిస్ఫై చేసి పంపించేవాళ్ళు. నాకు చాలా ఆ విషయం మాత్రం నాకు ఎప్పటికీ కూడా ఆవిడ గుర్తుంటారు. ఎప్పుడు ఆవిడ కూడా చెప్తూ ఉంటారు, చాలా బాగా చేశారండి. పిఎస్ డిపార్ట్మెంట్ సెన్సిటివ్ డిపార్ట్మెంట్లో మీరు చక్కగా మీరు పాలసీ హోల్డర్ని మేనేజ్ చేయడం చాలా బాగా చేశారండి అని చెప్తూ ఉంటారు. ఈ రిటైర్మెంట్ లైఫ్ ఇప్పుడు ఎంత బాగా జరిగిందో ఇంతకంటే ఎక్కువ కాలం అద్భుతంగా జరగాలని వాళ్ళ మనవరాలతో చక్కగా ఆవిడ ఫుల్ టైం ఆరోగ్యాలతో ఉండాలని నేను ఆ దేవుని కలుగుతాను. థ్యాంక్ యూ. డివిజన్కి నూతన మార్కెటింగ్ మేనేజర్ గారు విఠలబాబు గారిని ప్రత్యేకంగా ఈ విషయం ఇది పదవి విరమణ దీంట్లో వచ్చినందుకు ఒక్కసారి రీచ్ చేస్తున్న కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ సిటీ వల్ల నేనున్నప్పుడు ఇంకా మేడం గారు సార్ కూర్చోండి. హస్బెండ్ సార్ కొలీగ్స్ ఫ్రమ్ డివిజనల్ ఆఫీస్ and distinguished dignitaries in front of the dais.
క్లీనింగ్. సో మేడం గారు నేను చిన్నప్పుడు ఒకే బ్రాంచ్లో చేసేవాడిని, విజయవాడ సిటీ బ్రాంచ్ 1లో మేడం గారితో పాటు కలిసి సుమారుగా 2 years పనిచేసాము. చక్కగా ఒకటి ఏ రకంగా అయితే సాఫ్ట్గా మృదువుగా ఉన్నారో ఇప్పుడు కూడా మేడం గారు అదే రకమైనటువంటి టెంపుల్ చక్కగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మేడం గారు అప్పుడు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు వర్క్లో. ఎన్బి డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మేడం గారు. అప్పట్లో మాన్యువల్గా అన్ని రకాలు రాయటం, ఏజ్ ఫిల్లింగ్, వెనక షీట్ మీద రాయటం, రివ్యూ షీట్ మీద రాయటం, అవన్నీ కూడా మేడం గారు పర్సనల్గా దగ్గరుండి చూసుకునేవాళ్ళు. అప్పట్లోనే మేడం గారు హెచ్జీ అనమాట. అయినప్పటికీ అవన్నీ దగ్గరుండి చూసుకునేవాళ్ళు. చక్కగా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అంతా మేడం గారు ఇవాళ రిటైర్మెంట్ అంటే నేను ఖచ్చితంగా 100% పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాను. కానీ అలా అదృష్టం మేడం గారు మీరు కాదండి, కలిసి చేసిన వాళ్ళు. అవును, బిగినింగ్ డేస్ నిజంగా మేడం గారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందుకని అంత ఇన్వాల్వ్ అయ్యి కస్టమర్ సాటిస్ఫాక్షను, ఏజెంట్ సాటిస్ఫాక్షను, ధ్యేయంగా పనిచేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళలో మేడం గారు వాళ్ళు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు సకల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని, వారి ఆవి జీవితం అంతా సుఖ సంతోషాలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరేంజ్ చేశారు. ఈ సభకు సంబంధించి ఒకసారి మెసేజ్ వస్తుందిగా కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు సురేష్. ఈరోజు జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన మొదటి రోజే ఈ విధంగా వీళ్ళని చూస్తే శివపార్వతులు, సీతారాములు, పద్మావతి వెంకటేశ్వర లాగా ముచ్చటగా అచ్చటగా బ్రహ్మాండంగా ఉన్నారు. మేడం గారికి అదృష్టం, ఇతనికి అదృష్టంగా అనుకోవచ్చు. వీళ్ళ మేడం గారి అందరూ చెప్తుంటే విన్నాను అనమాట. ఏమని కస్టమర్ రాగానే ఫస్ట్ కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించి ఫస్ట్ ఆయన సమస్య మర్చిపోయి బ్రహ్మాండంగా ఉందబ్బా ఎల్ఐసి ఆఫీసులో రాగానే బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు అనే మాటలు అది అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం. హెచ్ఆర్డీలో చెప్తుంటారు మా ప్రోగ్రామ్స్లో, హెచ్ఆర్డీలో, కానీ అందరం ఆచరించలేము. మేడం గారు అది ఆచరించి నిజాయితీకి నిలువెత్తుగా చూపించారు మన ముందు. వీళ్ళు ఇంత బాగా సర్వీస్ చేసినందుకు, అట్లాగే మీ అందరి నుంచి మన్నలను పొందినందుకు, ఈ ఊరే కాదు ఊరు నుంచి కూడా చాలా మంది వచ్చినారు. అంటే చాలా అదృష్టం మేడం గారికి. అందరూ మర్చిపోకుండా వచ్చారు. బ్రహ్మాండంగా మేడం గారికి వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా చక్కగా ఆనందంగా, మంచి డాక్టర్ కూతురు అంట, బ్రహ్మాండంగా అంటే ఫ్యామిలీ లైఫ్లో, కెరీర్ లైఫ్లో బ్రహ్మాండంగా బాగా సెటిల్ అయ్యారు. బాగా అంటే అందరి ఆశీర్వాదాలు, మీ అందరి ఆశీర్వాదాలు, కస్టమర్స్ ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయి. మేడం